ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బ్రేకింగ్ కాదు, ఇది షాకింగ్ న్యూస్. సుప్రీంకోర్టులో తీవ్ర కలకలం రేగింది. ఏకంగా సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పైనే దాడికి యత్నం జరిగింది. సిజేఐ గవాయిపై దాడికి ప్రయత్నం జరిగింది. చెప్పు విసిరేందుకు ఒక లాయర్ ప్రయత్నించాడు. ఏదో వెంటనే పక్కనే ఉన్న తోటి లాయర్లు ఆ న్యాయవాదిని అడ్డుకున్నారు. సనాతన ధర్మాన్ని అవమానించారంటూ ఆ లాయర్ నినాదాలు చేశాడు. అయితే ఇట్లాంటి దాడులకు భయపడేది లేదంటున్నారు సిజేఐ. సుప్రీంకోర్టులో ఒక తీవ్ర కలకలం రేగింది. ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజేఐ గవాయిపై దాడికి యత్నించారు. ఒక లాయర్ చెప్పు విసిరేందుకు, సిజేఐపై చెప్పు విసిరేందుకు లాయర్ ప్రయత్నించాడు. కానీ పక్కనే ఉన్న తోటి లాయర్లు ఆ లాయర్ని అడ్డుకున్నారు. సనాతన ధర్మాన్ని అవమానించారంటూ ఆ న్యాయవాది నినాదాలు చేశాడు సుప్రీంకోర్టులో. అయితే దీనికి స్పందించారు సిజేఐ. ఇలాంటి దాడులకు భయపడేది లేదంటూ సమాధానం ఇచ్చారు. ఏమైనా సుప్రీంకోర్టులో ఇలాంటి ఘటన జరగడం ఇది నిజంగా షాకింగ్. సుప్రీంకోర్టులో తీవ్ర కలకలం రేగింది. ఇలాంటి ఘటనలు ఎప్పుడు జరగవు. ఒక సిజేఐపై దాడికి యత్నం జరిగింది, అది కూడా ఒక న్యాయవాదే యత్నించడం ఇప్పుడు కలకలం రేపుతోంది. సిజేఐపై చెప్పు విసిరేందుకు లాయర్ యత్నించారు, కానీ తోటి లాయర్లు లాయర్ని అడ్డుకున్నారు. సనాతన ధర్మాన్ని అవమానించారంటూ ఆ లాయర్ నినాదాలు చేశాడు. ఇలాంటి దాడులకు భయపడేది లేదంటున్నారు సిజేఐ.